హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మనము ఎగ్ పఫ్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. దాని తయారీ విధానం ఏంటో. మనం బేకరీ లాగా అయితే అలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి చూద్దాము దాని తయారీ విధానం ఏంటో. ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండిని అయితే తీసుకోవాలి. దాన్ని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఆ పిండి మొత్తాన్ని ఈ విధంగా ఒక బౌల్ లాగా అయితే తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే తీసుకొని పక్కన పెట్టుకొని దానిపైన ఒక మూత పెట్టుకొని దీన్ని ఒక 20 మినిట్స్ వరకు పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు మరొక దాంట్లో ఒక 2 ఎగ్స్ అయితే తీసుకొని ఉడకబెట్టుకోవాలి. వీటిని చూడండి, ఉడకబెట్టుకున్నాక పొట్టు తీసి వాటిని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు బటర్ని అయితే తీసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, డీప్ ఫ్రిడ్జ్లో, అది గడ్డ కట్టి ఉంటుంది కాబట్టి ఈ విధంగా వచ్చేంత వరకు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఆ పిండిని ఈ విధంగా అయితే రోల్ చేసుకొని చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మన ఎగ్ షేప్లోకి వచ్చేంత వరకు దాన్ని అయితే ఈ విధంగా తాల్చుకోవాలి. చూడండి, మైదా కాబట్టి సాగుతుంది. మంచిగా లేయర్లుగా వచ్చేంత వరకు ఇలా అయితే చేసుకోవాలి. దానిపైన బటర్ని మొత్తం అప్లై చేయాలి. దానిపైన బటర్ని ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బుక్ ఫోల్డ్లోకి మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఆ మూల నుంచి ఈ మూలకి, ఈ మూల నుంచి ఈ మూలకి, మధ్యలోకి. చూడండి, ఈ విధంగా అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం ముందు వెనక కొంచెం పిండి వేసుకొని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్న తర్వాత వెనక ముందు అయితే ఫస్ట్ పిండి వేసి చేయాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపైన ఒక తడి క్లాత్ని అయితే ఉంచుకోవాలి. ఉంచుకొని 20 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో అయితే మనం పెట్టుకోవాలి. దీన్ని చూడండి, డీప్ ఫ్రిడ్జ్లో ఒక 20 మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఇంకో బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. దాన్ని ఇప్పుడు కర్రీకి మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నట్టు దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు ఈ విధంగా అయితే వేయించుకోవాలి. దాంట్లో కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. త్వరగా ఉడుకుతుంది. మూత పెట్టేసుకొని తీసి చూస్తే ఈ విధంగా అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చి ఉడుకుతుంది అన్నట్టు. చూడండి, ఈ విధంగా అటు ఇటు మాడిపోకుండా కలుపుకొని దాంట్లోనే కొంచెం ఫ్రెష్ది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి. మంచి స్మెల్ ఉంటుంది. దాంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ కోసం. దాంట్లో కొంచెం కారం, ఉప్పు, మసాలా మనకు సంబంధించిన మనం కర్రీ చేస్తే ఏమైతే వేసుకుంటామో అవి వేసుకోవాలి. వేసుకొని గరం మసాలాలు, మెంతి పౌడరు వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, చాట్ మసాలా వేసుకొని అటు ఇటు మొత్తం కలపాలి. ఇది కొంచెం మాడిపోతుంది కాబట్టి దీన్ని కొన్ని వాటర్ వేసుకొని గ్రేవీ కోసం కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ వినికిపోయేంత వరకు ఈ విధంగానైతే అటు ఇటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లో నుంచి పిండిని తీసి ఈ విధంగా అయితే మనం ఫస్ట్ ఒక షేప్ చేసుకున్నాం కదా, ఆ షేప్ వచ్చేంత వరకు చూడండి ఈ విధంగా అయితే తీసి మళ్ళీ దాన్ని అటు ఇటు పిండితో చేసి మళ్ళీ దాన్ని ఒక 30 మినిట్స్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. చూడండి, ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. మనకు ఈ విధంగా ఉండడం వల్ల మనకి పఫ్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా రెడీ అయింది అన్నట్టు. ఇప్పుడు దీన్ని 2 భాగాలుగా చేసుకొని చూడండి, ఈ పఫ్ లేయర్స్ అనేవి ఈ విధంగా ఉండాలి. లేయర్స్ లాగా ఉండాలి అన్నట్టు. చూడండి, మళ్ళీ దీన్ని ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఎడ్జెస్ మళ్ళీ మనం రోల్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే చపాతీ కర్రతోటి చేసుకోవాలి. నాకైతే ఒక పీస్ సరిపోయింది. ఇంకో దాన్ని అయితే నేను స్టోర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ మనం తీసుకున్న ఒక దానిలోకి 4 భాగాలుగా చేసి దాన్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఎగ్స్ని 4 భాగాలుగా చేసి హాఫ్ ఎగ్ పెట్టుకుంటాం కదా, ఈ విధంగా అయితే కొంచెం కర్రీ వేసి అందులో ఒక ఎగ్ పెట్టాలి. చూడండి, అందులో కర్రీ వేసి ఈ విధంగా అయితే బాయిల్ చేసిన ఎగ్ పెట్టుకోవాలి. ఈ కోస నుంచి అటు, ఆ కోస నుంచి ఇటు అయితే ఫోల్డ్ చేయాలి.
చూడండి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. మనకు ఈ షేప్ అనేది వస్తుంది. అప్పుడు మనం మిల్క్ని అప్లై చేసుకోవాలి. కలర్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనము పక్కన ఒక లోతు గిన్నె తీసుకొని ఒక 5 మినిట్స్ పాటు గ్యాస్ పైన పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆ గిన్నెని. దాంట్లో ఒక చిన్న స్టాండ్ వేసుకొని పైన ఒక 5 నిమిషాలు మనమైతే మూత పెట్టుకోవాలి. హీట్ అవుతుంది. తర్వాత బటర్ లేదా ఆయిల్ దానికైతే ఫస్ట్ అప్లై చేయాలి. చేసిన తర్వాత మనం తీసుకున్న పఫ్లని అందులో వేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ మనం తీసుకున్న గిన్నెలోకి పైన పెట్టుకోవాలి. జాగ్రత్త పెట్టాలి, అంచులు కాలిపోతాయి. మాకు మూత పెట్టుకొని ఒక 35 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి వాటిని. చూడండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే ఒక 1/2 అవర్ పాటు వాటిని ఉడికించుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఈ కలర్లోకి వస్తుంది. మరొకసారి టర్న్ చేసుకోవాలి. మరొక వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. చూడండి పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి.